మావోయిస్టులకు వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో నక్సలైట్లు పట్టు కోల్పోతున్నారు. పార్టీని ముందుండి నడిపించిన వారు ఇకపై నడిపిస్తారని అనుకున్న వారు నేల కొరుగుతున్నారు. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని బలహీనం చేస్తున్నాయి. అడవులను జల్లెడపడుతున్న బలగాలు షెల్టర్ జోన్లను టార్గెట్ చేస్తున్నాయి. ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా భారీగా మరణాలు కనిపిస్తున్నాయి. అసలు అడవుల్లో ఏం జరుగుతోంది? బలగాల పోరాటం ఎలా సాగుతోంది? ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతున్న దండకారణ్యం, పచ్చని అడవులకు నెత్తుటి మరకలు, నక్సల్స్ షెల్టర్ జోన్లపై బలగాల దూకుడు. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కొచ్చిందా? నక్సలిజం అంతిమ దశకు చేరుకుందా? నక్సలిజం అనే మాట ఇక చరిత్రేనా? అసలు అడవుల్లో ఏం జరుగుతోంది? ఆపరేషన్ కగార్ దూకుడు పెంచింది. దీంతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. అడవులను జల్లెడపడుతున్న బలగాలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో నక్సలిజమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కొన్ని రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరుగుతున్న ఆపరేషన్లో మరో 5 మావోయిస్టులు చనిపోయారు. మొదటి 2 రోజుల ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. 80 కిలోమీటర్లు విస్తరించి ఉన్న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు. ఈ విస్తీర్ణంలో ఒక్క పోలీస్ స్టేషన్ గానీ, క్యాంపు గానీ లేదు. దాన్ని మావోయిస్టులు అవకాశంగా తీసుకుని స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ ఆపరేషన్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు పాల్గొన్నాయి. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అణువణువు జల్లెడపడుతుండటంతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల కింద పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురు కాల్పుల్లో చనిపోగా నేషనల్ పార్క్లో ఇప్పుడు అగ్ర కమాండర్లు మరణిస్తున్నారు. ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్టు నేత హెడ్మా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతడి లక్ష్యంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక అడవుల్లో ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా పదుల సంఖ్యలో మావోలు చనిపోతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీ ఎత్తున మావోయిస్టులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మావోయిస్టు పార్టీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పార్టీ అగ్రనాయకులను కోల్పోతోంది. పార్టీ కేంద్ర నాయకత్వం పట్టుతప్పుతోంది. కీలక నేతలు ఎన్కౌంటర్లలో చనిపోతుంటే బతికున్న వాళ్లలో చాలా మంది లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తరువాత మావోయిస్టులకు ఊహించని విధంగా దెబ్బ తగులుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్ గా భద్రతా బలగాలు కోంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. 2004లో నాటి పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, సహజ మరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కి తగ్గిపోయింది. మావోయిస్టులకు అత్యంత పట్టున్న ప్రాంతం దండకారణ్యం. ఈ ప్రాంతంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అలాంటి ప్రాంతాల్లోనూ బలగాలు దూసుకుపోతున్నాయి. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న పట్టుదలతో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు అత్యంత పట్టున్న ప్రాంతంలో భద్రతా బలగాలు పాగా వేశాయి. మావోయిస్టులు ఎటు వెళ్లడానికి ప్రయత్నించినా భద్రతా బలగాలకు చిక్కిపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా 10 మందికి మించి మావోయిస్టులు చనిపోతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్న దానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఆపరేషన్ కగార్ మరింత దూకుడు మీద సాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో నక్సలైట్లకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. మావోయిస్టు కీలక నేత హిడ్మా కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన మిషన్ నక్సలిజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు సగం రాష్ట్రాలకు విస్తరించిన దళాలు ఇప్పుడు రోజురోజుకి బలహీనమవుతున్నాయి. అడవుల్లో నక్సల్స్ ఒక రకంగా అంతిమ పోరాటం చేస్తున్నారా? నక్సలిజం అనేది ఓ చరిత్రగా మారే అవకాశం ఉందా? వరుస పరిణామాలు చెప్తున్నదేంటి?
దేశంలో నక్సలిజం చరిత్రగా మిగిలిపోయే అవకాశాలున్నాయా అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సగం రాష్ట్రాలకు విస్తరించిన మావోయిస్టు దళాలు ఇప్పుడు బలహీనపడుతూ ఉనికిని కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా సాయుధ మావోయిస్టుల సంఖ్య 1000లోపే ఉందని కేంద్ర హోంశాఖ నివేదికల అంచనా. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో నక్సలిజం పుట్టుకొచ్చింది. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు చేపట్టిన ఉద్యమం క్రమంగా కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో సాయుధ పోరాటంగా మారింది. చారు మజుందార్, కను సన్యాల్ నేతృత్వంలో ఇది భారత కమ్యూనిస్టు పార్టీగా మారింది. 1970ల నాటికి మొదటి నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది. 1980లో పునరుజ్జీవం పొందింది. ఏపీలో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపించగా బీహార్, జార్ఖండ్లో మావోయిస్టు కమ్యూనిస్టు కేంద్రం ప్రభావం పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. 2000 సంవత్సరం తరువాత నక్సలిజం తీవ్ర స్థాయికి చేరుకుంది. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్టు కేంద్రం కలిసి భారతదేశ కమ్యూనిస్టు పార్టీగా మారాయి. 2013లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతల హత్యతో ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ అయింది. దీంతో 2014 తరువాత నక్సలిజం తగ్గుముఖం పట్టింది. 2017లో ఆపరేషన్ సమాధాన్తో మావోయిస్టు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్తో దండకారణ్యంపై బలగాలు పట్టు సాధిస్తుండటంతో నక్సలిజం ఉనికి రోజురోజుకు తగ్గుతూ ప్రశ్నార్థకమవుతోంది. మావోయిస్టుల మూలాలను బలగాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇది కూడా వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఓవైపు ఆర్థికపరమైన కట్టడి, ఆయుధాలు అందకుండా చేసి బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం పట్టుదలతో కనిపిస్తోంది. దీనికోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేత హిడ్మా కోసం బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇకటు టెక్నాలజీని వాడుతున్న బలగాలు మావోయిస్టులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దూకుడు చూపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నక్సలిజం ఉనికినే కోల్పోయే అవకాశముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.